అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం గొండుపాలెములో ప్రతిపాదిత ఎంఎస్ఎంఈ పార్క్ కోసం చేపడుతున్న భూసేకరణను వెంటనే నిలిపివేయాలని రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రైతులకు జారీ చేసిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం సమర్పించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం గ్రామసభ ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా భూసేకరణ చేపట్టడం చట్టవిరుద్ధమని రైతు కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. రైతుల హక్కులను కాపాడే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గరే ధర్నా చేసి నిరసన తెలియజేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ఆ రోజు చెప్పింది ఏంటంటే వాళ్ళ భూసేకరణ జరుగుతున్నట్టు కానీ ఎక్కడైనా ఒక నోటిఫికేషన్ ఇచ్చారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఏ నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఓ పేపర్ ప్రకటన ఇవ్వలేదు, శంకుస్థాపన హడావుడిగా చేశారు, ఓ పార్క్ కడతారని చెప్పేసి చెప్పారు. ఇది చట్టబద్ధత అటువంటిది కాదు. కాబట్టి చట్టబద్ధత కాకుండా ఈ విధంగా అధికారులు చేయడం సరైనది కాదు. ఎక్కడైనా భూమి సేకరించినప్పుడు ఎన్ని చెట్లు ఉంటాయి, ఎన్ని పుట్లు ఉంటాయి, అందులో ఏంటి పరిస్థితి, మీరు ఎలా బతుకుతుంటారు, వాళ్ళ జీవనాధారం ఏంటి అన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వాళ్ళు ఒప్పించి మెప్పించి మీరు వాళ్ళకి పరిహారం ఇచ్చి భూమి తీసుకొని మీరు పార్క్ కట్టి ఆ పార్కులో ఇండస్ట్రీలు నిర్మాణించడం. రైతులందరూ ఘోషించి మేము భూములు ఇచ్చేది లేదు, దయచేసి మా భూములు జోలికి రావద్దని చెప్పేసి ఆర్డీలో చెప్తే ఎమ్మెల్యే గారు పక్క ఊర్లో మీటింగ్ పెట్టి ఆర్డీఓ గారు మీటింగ్ లో చెప్పేశారు 750 ఎకరాల భూమి మేము తీసేసుకుంటాము. కాబట్టి అక్కడ పెద్ద ఇండస్ట్రీ వచ్చేస్తుంది. ఈ ప్రాంతం అంతా ప్రశాంతమైనటువంటి సేఫ్ జోన్ లోని ఈరోజు ప్రజలు బతుకుతూ ఉన్నారు. గంజి నీళ్ళు కలిగి గంజి నీళ్ళు త్యాగైనా సరే ఈరోజు బతుకుతూ ఉన్నారు.